అమ్మాయిల తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. అలా చేయకపోతే ఆ పసికందుకు ఇబ్బందులు తప్పవా? నమస్తే, వెల్కమ్ టు జిపిఎస్ న్యూస్. నేను వరుణ్. తల్లిదండ్రులు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా తెలియక చేసే తప్పుల వలన పసికందులు జీవితాంతం కోలుకోలేని మానసిక నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో పిల్లల పెంపకం అంటే కేవలం మంచి స్కూల్లో చదివించడం, ఖరీదైన బట్టలు కొనివ్వడం మాత్రమే కాదు, అంతకు మించి వారి శారీరక మానసిక ఎదుగుదలను ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండడం. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వయసుతో నిమిత్తం లేకుండా వస్తున్న శారీరక మార్పులు ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. తల్లిదండ్రులు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా తెలియక చేసే తప్పుల వల్ల ఆ పసికందులు జీవితాంతం కోలుకోలేని మానసిక నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు అడిగిందే తడువుగా ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఇక సాఫ్ట్ డ్రింక్స్ ఇప్పించేస్తున్నారు తల్లిదండ్రులు. కానీ మనం ప్రేమతో ఇస్తున్న ఆ ఆహారమే వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని గ్రహించలేకపోతున్నాం. కోళ్ళు, కూరగాయలు త్వరగా పెరగడానికి వాడే ఇంజెక్షన్లు, కెమికల్స్ను నేరుగా పిల్లల శరీరంలోకి చేరి వారిని వయసుకు మించి ముందే ఎదిగేలా చేస్తున్నాయి. చిన్న వయసులోని పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయింది. రాత్రులు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలోని సెల్యులార్ క్లాక్ పాడైపోతుంది. ఇక చీకట్లో స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపి హార్మోన్ల విడుదలను తారుమారు చేస్తుంది. ఈ డిజిటల్ వ్యవస్థను కేవలం కంటి చూపును మాత్రమే కాదు, వారి సహజ సిద్ధమైన శారీరక ఎదుగుదలను కూడా అకాలంగా మార్చేస్తుంది. ఇక శరీరంలో వచ్చే మార్పుల వలన ఆ పసి వయసు పిల్లలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తోటి పిల్లలతో ఆడుకోవడానికి సంకోచిస్తారు. తమ శరీరంలో వస్తున్న మార్పులను చూసి తామేదో తప్పు చేశామనే నేరభావనతో కుంగిపోతారు. ఇక ఆ వయసులో వారికి పీరియడ్స్ వంటి విషయాలపై కనీస అవగాహన కూడా ఉండదు. తల్లిదండ్రులు ముందే గమనించి మానసికంగా అండగా నిలబడకపోతే పిల్లలు తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్తారు. ఇకపై తల్లిదండ్రులుగా మనం చాలా అలర్ట్గా ఉండాలి. పిల్లల శరీరంలో వచ్చే మార్పులను గమనించాలి. వయసుకు మించి బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్ కావడం, ఇక బాడీ షేప్స్లలో మార్పులు రావడం వంటివి కనిపిస్తాయి. వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇక వారితో కేవలం తల్లిదండ్రులా కాకుండా స్నేహితుల్లా కలిసిపోతేనే వారు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను దాచకుండా మనతో పంచుకుంటారు. ఆడపిల్లల ఆరోగ్య విషయంలో సాంప్రదాయ పద్ధతులకు, సహజమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది. ఇక ఇంట్లో ఉండే పౌష్టికాహారం, శారీరక శ్రమ, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం తల్లిదండ్రుల కనీస బాధ్యత. ఇక ఈ అలవాట్లను మార్చుకోకపోతే మన నిర్లక్ష్యం వల్ల ఆ పసి హృదయాలు చిన్న వయసులోనే మోయలేని శారీరక మానసిక ఇబ్బందుల భారంతో నలిగిపోవడం ఖాయం. కాబట్టి తల్లిదండ్రులు బీ అలర్ట్.